ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది బీజేపీ. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలనే డిమాండ్తో ఆందోళన కార్యాచరణపై కసరత్తు చేస్తోంది. ఈ కార్యాచరణతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. ఈ నెల 12న శంషాబాద్లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి కార్యాచరణ ప్రకటించనుంది స్టేట్ బీజేపీ. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది బీజేపీ. ఇందులో భాగంగా ఈ నెల 12న శంషాబాద్ మల్లికా గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తోంది. మీటింగ్ కు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధానంగా చర్చించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యాచరణ కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రకటించనుంది బీజేపీ. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణ, ఏర్పాట్లపై స్టేట్ ఆఫీస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి. కార్యవర్గ సమావేశం ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాన ఎజెండా అంశాలపై ముఖ్య నేతలతో మాట్లాడారు కిషన్ రెడ్డి. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్లు, నిరుద్యోగుల సమస్య, ధరణి, గొర్రెల పంపిణీలో అవకతవకలు, ఇప్పటి వరకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టకపోవడం, రైతు రుణమాఫీ, మహిళలకు 2500, ఇక పెన్షన్ల పెంపు వంటి పలు అంశాలపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు ముఖ్య నేతలు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చించి 2 నెలల కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లతో 8 సీట్లు సాధించిన కమలం పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బల్దియా ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.